Hello, friends. Very good morning. Happy Friday to all of you. Before we begin, just let's look at some of the courses that are getting launched on 12th October. 12th October మనం లాంచ్ చేస్తున్న కోర్సెస్ ఒకసారి చూసేద్దాం. బ్యాంక్ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం 12th అక్టోబర్ నుంచి. సో చాలా మంది బ్యాంక్ ఎగ్జామ్స్లో డిఫికల్టీ లెవెల్ ఏ రకంగా పెరిగింది అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండి ఉంటారు. ఇలాంటి టైంలో క్యాట్ అప్రోచ్ ఫాలో అవ్వడం ఒక్కటే మార్గం. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మరియు క్వాంట్లో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో నేను స్వయంగా ఆ 2 సబ్జెక్ట్స్‌ని ఎండ్ టు ఎండ్ టీచ్ చేస్తాను. సో ప్రతి ఒక్క టాపిక్ ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ టిల్ మెయిన్స్‌లో వచ్చే అర్థమెటిక్ డిఐస్ అవన్నీ కూడా నేనే స్వయంగా కవర్ చేస్తాను. అండ్ క్యాట్ అప్రోచ్ ఫాలో అవుతాం ఇక్కడ. అండ్ ఇంగ్లీష్ మీకు తెలిసిందే ఇంగ్లీష్ ఎలా చెప్తాను ఏంటనేది. సో ఇందులో కూడా మనం కంప్లీట్‌గా క్యాట్‌లో చేసే రీడింగ్ కాంప్రహెన్షన్స్, క్యాట్‌లో చేసే హై లెవెల్ క్వెషన్స్ అన్నిటిని కూడా నేను మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. దానివల్ల మీరు బ్యాంక్ మెయిన్స్ అనేవి చాలా ఈజీగా చేస్తారు. ప్రిలిమ్స్‌కి అవసరమైన ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్‌గా వచ్చేలాగా మనం చేద్దాం. బ్యాంకింగ్ అవేర్‌నెస్ మోస్ట్ ఆఫ్ ద కోచింగ్ సెంటర్స్‌లో నెగ్లెక్ట్ చేస్తారు. ఈవెన్ ఇఫ్ దే టీచ్ యూ చాలా మందికి అర్థం కాదు. సో ఎకానమీ అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్ లాగా భావిస్తారు. దాన్ని చెప్పడం సరిగ్గా తెలియక ఇబ్బంది పడతారు. సో దీన్ని చాలా ఈజీగా ఒక లేమన్‌కి కూడా అర్థమయ్యే భాషలో నేను ఆల్రెడీ టీచ్ చేశాను. యూ గెట్ యాక్సెస్ టు ఆల్ ఆఫ్ దట్. అండ్ రీజనింగ్ వచ్చేసరికి దివ్య మ్యామ్ టీచ్ చేస్తారు. ఇందులో కూడా క్రిటికల్ రీజనింగ్ పోర్షన్ నేనే చెప్తాను మళ్ళీ. స్టేట్మెంట్స్, అజంప్షన్స్, స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్, ఇన్ఫరెన్సెస్, వీకెనింగ్, స్ట్రెంథెనింగ్ ఇవన్నీ కూడా చాలా ఈజీ టాపిక్స్. ఇఫ్ యూ నో హౌ టు టీచ్ దెమ్. నాకు టీచ్ చేయడం అనేది కరెక్ట్‌గా తెలిస్తే స్టూడెంట్స్‌కి చాలా ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా నేనే చెప్తాను. అది కూడా ఇంగ్లీష్‌లో భాగంగా కవర్ చేసేస్తాను. మిగిలిన రీజనింగ్, పజిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ దివ్య మ్యామ్ చాలా బాగా చెప్తారు. మ్యామ్ వీడియోస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. యూ కెన్ చెక్ దెమ్ ఔట్. సో ఇవంతా కేవలం 5,000 రూపీస్‌కే విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు కంటిన్యూ కావచ్చు. అండ్ యూ హావ్ ద ఫోన్ నంబర్ దేర్. ఏ మాత్రం డౌట్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. రైట్. ఫ్రెషర్స్ ఎవరైనా సరే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ రేపు పొద్దున సీఈటీ లాంచ్ చేసి సీఈటీకి సిలబస్ ఏమైనా చేసినా సరే మనం చూద్దాం. దీని నుంచి మీరు దానికి అప్‌గ్రేడ్ అయ్యేలాగా నేను మీకు చూస్తాను. ఇఫ్ ద సీఈటీకి ఎక్కువ సిలబస్ ఉందనుకోండి ఎస్ఎస్‌సి, సీజీఎల్ లాగా యూ కెన్ షిఫ్ట్ టు సీజీఎల్ బ్యాచ్. సీజీఎల్ బ్యాచ్ 7,000. ఎక్స్ట్రా 2,000 కడితే మీకు సీఈటీకి ఎలిజిబిలిటీ వచ్చేసినట్టు అయిపోతుంది. ఒకవేళ సీఈటీ కూడా బ్యాంక్ సిలబస్ లాగే ఉంచారనుకోండి ఈ 5,000తోనే మీరు హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. రైట్. దట్స్ ది బ్యూటీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కోర్స్. 12th అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సిమిలర్‌గా యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కూడా 12th అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు తెలిసిందే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అన్నీ కలగలిపి కవర్ చేస్తున్న కోర్స్. ఇండియాలో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అందిస్తున్న యూపీఎస్సీకి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అందిస్తున్న ఏకైక కోర్స్ ఇది. కేవలం 40,000 రూపీస్‌కి 4 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఆఫర్ చేస్తున్నాను. సో 10,000 పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇంకో 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ 10,000 కడితే అయిపోయింది. అండ్ యూ హ్యావ్ మై ఫోన్ నంబర్ హియర్. యూ కెన్ కాల్ మీ అప్ డైరెక్ట్‌లీ. ఫీజ్ 50,000 అయిపోతుంది 13th అక్టోబర్ నుంచి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ అవ్వండి. రైట్. ఏ డౌట్ ఉన్నా సరే కాల్ చేయండి. ఇందులో మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. కంప్లీట్ జనరల్ స్టడీస్ కవర్ చేస్తాం. సీసాట్ కవర్ అవుతుంది. అండ్ యూ ఆల్సో హ్యావ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, డైలీ కరెంట్ అఫైర్స్. యూ గెట్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే. దీంతో పాటు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్‌కి గ్రూప్ 1 సిలబస్ కూడా ఇదే ఫీలో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో వెనెవర్ యూ సీ దిస్ వర్డ్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ అని కనిపిస్తే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అని అర్థం. నా దగ్గర ఉన్న అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెసే. అన్ని ఇన్ఫినిటీ కోర్సెసే. కరెంట్ అఫైర్స్‌కి కూడా మనం బ్యాచ్ స్టార్ట్ చేసాం. అంటే మీకు హిందూ అనాలిసిస్ అనేది డైలీ మీకు యూట్యూబ్‌లోనే వచ్చేస్తుంది. ఐయామ్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. ప్రస్తుతానికైతే అలా కంటిన్యూ అవుతుంది. చాలా కాలం వరకు కంటిన్యూ చేసే ఉద్దేశంలోనే ఉన్నాము. దీంతో పాటు మరి ఎందుకు సార్ కరెంట్ అఫైర్స్ కోర్స్‌లో జాయిన్ అవ్వడం? ఎలాగో ఫ్రీగా ఇస్తున్నారు కదా యూట్యూబ్‌లో అంటారు. యూట్యూబ్‌లో మీకు ఫ్రీగా ఇచ్చినా సరే యూ ఆర్ నాట్ గెట్టింగ్ యాక్సెస్ టు ద ఫ్యాకల్టీ దేర్. ఫ్యాకల్టీకి యాక్సెస్ దొరకట్లేదు. లైవ్‌లో మీకు డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకోవాలన్నా మీకు ఉపయోగపడుతుంది. అండ్ ప్రతిరోజు కూడా ఐ మీన్ వారానికి 4 లైవ్ సెషన్స్ ఉంటాయి. ఈ 4 లైవ్ సెషన్స్‌లో ఒక్క సెషన్ మెయిన్స్‌కి కేటాయించాం. ప్రతి సండే జరుగుతుంది. అంటే కరెంట్ అఫైర్స్ బేసిస్ మీద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇందులో జరుగుతుంది. మిగిలిన 3 సెషన్స్ ప్రిలిమ్స్‌కి సంబంధించినవి. సో ప్రిలిమ్స్‌కి సంబంధించిన ఎంసీక్యూస్‌ని డిస్కస్ చేస్తారు ఫ్యాకల్టీ. సో అందులో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా అడగొచ్చు. ఆ ఎక్స్‌ప్లనేషన్‌లో హిందూ అనాలిసిస్‌లో మిస్ అయిన అదర్ యాస్పెక్ట్స్ లైక్ పీఐబీలో వచ్చేవి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చేవి, వేరే చోట వచ్చే కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. అవి జనరల్‌గా హిందూలో కవర్ కావు. ఆ కవర్ కానివి కూడా ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక రకంగా మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓన్లీ హిందూ అనేది మొత్తం కవర్ చేయదు. పీఐబీ ప్లస్ అదర్ యాస్పెక్ట్స్ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. రైట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కరెంట్ అఫైర్స్‌కి ఎన్నాళ్ళు తీసుకున్నా మనకు ఉపయోగం. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ ప్రతిరోజు చదవాల్సిందే. హిస్టరీ అనుకోండి చదివేసాం మరి అవసరం లేదని ఉంటుంది. దీనికి అలా కాదు. యూ హావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ అనే డైలీ బేసిస్.
అందువల్ల 1 సైకిల్, 2 సైకిల్, 3 సైకిల్స్ ఎన్ని సైకిల్స్ మీరు రాసినా సరే ఈ 5,000తోనే మీరు కంటిన్యూ అవ్వచ్చు. 5,000 కూడా 12th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్, అంటే ఈ మండే వరకు మాత్రమే. మండే దాటిపోయాక ఫీజు 7,000 అయిపోతుంది. సాయిరామ్ సార్ ఇస్ ద ఫ్యాకల్టీ ఫోన్ నెంబరే డైరెక్ట్గా ఇచ్చాను. మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా ఫ్యాకల్టీకి కాల్ చేయండి. ఇప్పుడే మీరు కోర్సు జాయిన్ అవ్వడానికి ముందు కాల్ చేయండి, క్లియర్ చేసుకోండి, తర్వాత మీరు జాయిన్ అవ్వాలనేది డిసైడ్ చేసుకోండి. సో దట్స్ అబౌట్ ఇట్. లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ ఫర్ టుడే. సో నా ఫేవరెట్ ఎకానమీ వచ్చేసింది. సో బిఫోర్ వి బిగిన్ ది ఎడిటోరియల్, లెట్ మీ టెల్ యూ సంథింగ్. సో ఎడిటోరియల్ బిగిన్ చేసే ముందు, సో టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ బేస్డ్ ఆన్ మానిటరీ పాలసీ కమిటీ గురించి. మానిటరీ పాలసీ కమిటీలో కొత్తగా ముగ్గురిని కాన్స్టిట్యూట్ చేశారు, ముగ్గురిని అపాయింట్ చేశారు. దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో దీనికి వెళ్లే ముందు ఒక్కసారి మనం ఇంకొక 2 ఇంపార్టెంట్ కోర్సెస్ గురించి మాట్లాడేద్దాం. ఇది నేను ప్రతిరోజు చెప్తున్నాను, ఎందుకంటే ప్రతిరోజు కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి. సో పాత వాళ్ళకి బోర్ కొట్టినా సరే తప్పదు. సో చాలా మంది ఎడిటోరియల్ వినడానికి రావడానికి ప్రధానమైన కారణాలు ఈ 2 సబ్జెక్ట్స్. ఒకటి ఇంగ్లీష్, 2 ఎకానమీ. ఇంగ్లీష్ వీఆర్ ఆఫరింగ్ ఎ కోర్స్ ఎట్ జస్ట్ 2,000 రూపీస్. 2,000 రూపీస్కి నేను స్వయంగా టీచ్ చేస్తున్న కోర్స్ ఇది. అండ్ దిస్ కోర్స్ కవర్స్ గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్. అంటే మీకు ఫండమెంటల్స్ నుంచి గ్రామర్ నేర్చుకుంటారు, వొకాబులరీ చాలా డీటెయిల్డ్గా హిందూ పేపర్ నుంచి, హిందూ హెడ్లైన్స్ నుంచి, హిందూ ఎడిటోరియల్ నుంచి వొకాబులరీ నేర్పిస్తాను మీకు. దీంతో పాటు కాంప్రహెన్షన్ స్కిల్స్, అంటే పెద్ద పెద్ద ప్యాసేజెస్ చదివినప్పుడు వాటి నుంచి ఎలా అర్థం చేసుకోవాలి, మీనింగ్స్, పెద్ద సెంటెన్సెస్ చదివి ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనకి కాంప్రహెన్షన్లో వస్తుంది. ఈ 3 మనం కవర్ చేయడం వల్ల వీ విల్ బి రెడీ టు క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. లైక్ బ్యాంక్ ఎగ్జామ్ తీసుకోండి, ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకోండి, లేదా యూపీఎస్సికి మీకు ఆన్సర్ రైటింగ్కి కానీ, అండర్స్టాండింగ్ కానీ, పేపర్ చదివి అర్థం చేసుకోవడానికి కానీ ఈ కోర్సు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. యూపీఎస్సి సీసాట్లో ఉపయోగపడుతుంది. మరియు దాంతోపాటు మీరు పేపర్ చదవడంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇంగ్లీష్ అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకి మీ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ప్యూర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనం దీన్ని క్యాట్ స్టాండర్డ్లో చెప్తాం. అందుకని చెప్తాను, క్యాట్ ఆస్పిరెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో కేవలం 2,000 రూపీస్కి యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అప్ టు క్యాట్ స్టాండర్డ్. ఇట్ ఈస్ మై ప్రామిస్ దట్ యూ విల్ రీచ్ ద లెవెల్ ఆఫ్ క్యాట్. చాలా మంది క్యాట్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ యువర్ స్టాండర్డ్, చాలా మంది స్టూడెంట్ స్టాండర్డ్ అనేది బ్యాంక్ స్టాండర్డ్లో కూడా ఉండదు, కానీ క్యాట్ ఆస్పిరేషన్తో ప్రిపేర్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇఫ్ యూ థింక్ ఇంగ్లీష్ ఈజ్ యువర్ వీక్నెస్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ క్యాట్, యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ అట్ జస్ట్ 2,000 రూపీస్. నేను క్యాట్ స్టాండర్డ్లోనే దీన్ని టీచ్ చేస్తాను కాబట్టి బ్యాంక్, ఎస్ఎస్సి, యూపీఎస్సి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఎవ్రీథింగ్ గెట్స్ కవర్డ్ ఇన్ దిస్. సో దీంట్లో డౌట్స్ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. అయితే మీరు ఎవరికి కాల్ చేయాలి, ఈ కోర్స్ గురించి తెలుసుకోవాలంటే ఎవరికి కాల్ చేయాలి? జస్ట్ నోట్ డౌన్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేయండి, 9241262391. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. పేమెంట్ ఎలా చేయాలి, యాక్సెస్ ఎలా రావాలని ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేడం మీకు చెప్తారు. సిమిలర్గా ఎనదర్ కోర్స్ దట్ ఈస్ అ నైట్ మేర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ ఎకానమీ ఫర్ యూపీఎస్సి. చాలా మందికి హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ అర్థమైనా సరే ఎకానమీ దగ్గరికి వచ్చేసరికి ఆ టర్మ్స్ కానీ, దాని ఎక్స్ప్లెనేషన్ కానీ, దాని ఇంటర్ప్లే అనేది చాలా మందికి అర్థం కాక సఫర్ అవుతూ ఉంటారు. బట్ ఇన్ మై వ్యూ ఎకానమీ ఈజ్ ద ఈజియెస్ట్ అమాంగ్ ఆల్ సబ్జెక్ట్స్. బికాజ్ ఎకానమీ ఈజ్ కాన్సెప్చువల్. కాన్సెప్ట్స్ బాగా అర్థమైతే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకుంటే ఎకానమీ కంటే ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. అందుకనే నాకు ఎకానమీ అంటే చాలా ఇష్టం, కాన్సెప్చువల్గా ఉంటుంది కాబట్టి. సో ఎకానమీ కోర్స్ మనం ఆఫర్ చేస్తున్నాం. దిస్ ఈస్ ఫర్ యూపీఎస్సి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. దీంట్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలనే డిస్కషన్ కూడా జరుగుతుంది. మరియు ప్రిలిమ్స్కి అవసరమైన డిస్కషన్ జరుగుతుంది. కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. చాలా డీటెయిల్డ్గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో టీచ్ చేస్తాను. ఈవెన్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కెన్ ఆల్సో జాయిన్. ఇక్కడ మీకు ఏపీ, తెలంగాణకు అవసరమైన సిలబస్ కూడా ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వవచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లం. 7,000 రూపీస్ ఫీజులోనే మీకు అది కూడా కవర్ అవుతుంది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ హ్యాపీగా రావచ్చు. అగైన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అగైన్ లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. లైవ్ ఉంటాయి ఎప్పుడూని, ఆల్రెడీ కవర్ అయినవి రికార్డెడ్ కూడా ఉంటాయి. సో ఇందులో కూడా అంతే, మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్, ఇది కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది. అన్ని కోర్సెస్ కూడా కంప్లీట్గా ఇన్ఫినిటీ కోర్సెస్. ఎకానమీ నైట్ మేర్ అయితే డోంట్ థింక్ ట్వైస్, కాల్ అప్ దిస్ నెంబర్ అండ్ గెట్ ఇన్ టచ్. ఫీజు డిస్కౌంట్స్ ఏమీ ఉండవు. ఆల్రెడీ ఫీజు ఇండియాలో లోయెస్ట్. ఎకానమీకి, యూపీఎస్సీకి 10,000 లోపు ఎవ్వరూ ఆఫర్ చేయరు.
7,000 నేను ఆఫర్ చేస్తున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ మీకు అవసరమయ్యే బడ్జెట్ అనాలిసిస్, ఎకనామిక్ సర్వే అనాలిసిస్ అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోతాయి. దట్స్ ది బ్యూటీ ఆఫ్ దీస్ 2 కోర్సెస్. వీటి గురించి స్పెసిఫిక్గా చెప్పడానికి కారణం, నా 5 నెలలు 6 నెలల నుంచి మనం చేస్తున్న దాంట్లో నేను ఎక్కువగా వింటున్నది, ఎక్కువ మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఈ 2 విషయాలని నాకు అర్థమైంది. దట్స్ అబౌట్ ఇట్ గైస్. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ నౌ. సో ఎడిటోరియల్ టాక్స్ అబౌట్ మానిటరీ పాలసీ. ఓకే, సో ఈ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్. కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక్కసారి మీరు చూడండి. మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మానిటరీ పాలసీ? మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటంటే, ద యూజ్ ఆఫ్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి. వాట్ ఆర్ మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్? రెపో రేట్, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, వీటన్నిటిని మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. అంటే ఆర్బీఐ వడ్డీ రేట్లను ఫిక్స్ చేస్తుంది. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఎంత మనీ ఉంచాలి, మ్యాండేటరీగా ఎంత మనీ ఉంచాలి అనేది ఫిక్స్ చేస్తుంది. ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ సెటప్ చేసే అధికారం ఆర్బీఐకి ఉంది. ఆ అధికారాన్ని, ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి, దీని ఆబ్జెక్టివ్ ఏంటి? అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి మానిటరీ పాలసీది? టు అచీవ్ ప్రైస్ స్టెబిలిటీ. ప్రైసెస్ అనేవి కంట్రోల్లో ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, గ్రోత్ ఉండాలి. కొంత మాత్రం విపరీతంగా ప్రైసులు పెరిగిపోతే దట్ లీడ్స్ టు హైపర్ ఇన్ఫ్లేషన్. విపరీతంగా వెళ్ళిపోకూడదు. ప్రైస్ స్టెబిలిటీ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్. గ్రోత్ ఆబ్జెక్టివ్తో, ఎకానమీ గ్రోత్, ప్రైస్ గ్రోత్ అని కాదు, ఎకానమీ గ్రోత్ ఆబ్జెక్టివ్తో ప్రైస్ స్టెబిలిటీ ఎన్ష్యూర్ చేయడం అనేది మానిటరీ పాలసీ యొక్క ప్రధానమైన మ్యాండేట్, దాని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే 2016లో 2016లో ఏం చేసింది? ఆర్బీఐ యాక్ట్ని అమెండ్ చేసింది. ఆర్బీఐ యాక్ట్ని అమెండ్ చేసి మానిటరీ పాలసీ కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీకి ఒక మ్యాండేట్ ఇచ్చింది. ఏంటా మ్యాండేట్ అంటే, 5th ఆగస్ట్ 2016 నుంచి 31st మార్చ్ 2021 ఈ పీరియడ్కి, ఓకే, 5th ఆగస్ట్ 2016 నుంచి 31st మార్చ్ 2021 ఈ పీరియడ్కి ఇన్ఫ్లేషన్ అనేది, ఇన్ఫ్లేషన్ అంటే మనకి ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ది కన్సిస్ట్ రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ ఓవరాల్. మనకి ఓవరాల్గా మనకి వస్తువులు ఉంటాయి చూడండి, వస్తువులు మరియు సేవలు, వాటిలో వచ్చిన ధరల పెరుగుదల మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్లో మనకి సిపిఐ ఉంటుంది, డబ్ల్యూపిఐ ఉంటుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్, అలాగే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అని 2 ఉంటాయి. అవన్నీ ఇంకొక రోజు ఇంకొక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు డీటెయిల్డ్గా చెప్తాను. ఈ వస్తువులు మరియు సేవల ధరలలో వచ్చే పెరుగుదల 4% దగ్గరే ఉండాలి అని చెప్పి మ్యాండేట్ చేశారు. అయితే దీనికి ఒక టాలరెన్స్ లెవెల్ ఇచ్చారు. టాలరెన్స్ అంటే ఏంటి? మనం 4% అంటే 4% ఉండదు కదా, కొంచెం అటు ఇటు అవుతుంది. ఆ అటు ఇటు ఎంతవరకు అవ్వచ్చు? +or-2%. అంటే ఇన్ఫ్లేషన్ అనేది వర్స్ట్ కేసులో, అంటే తక్కువలో 2%, ఎక్కువలో 6%, ఈ రెండింటి మధ్యలో ఇన్ఫ్లేషన్ ఉండాలి అనేది దీని యొక్క ఉద్దేశం. 2% కంటే ఎక్కువ, 6% కంటే తక్కువ, అట్ అరౌండ్ 4% ఫిక్స్ చేయాలి. ఇలా ఉండేలా చేసే బాధ్యత ఎవరిది? మానిటరీ పాలసీది. ఆ మానిటరీ పాలసీ అంటే అది పాలసీ, అది ఆ పాలసీని డివైస్ చేసేది ఎవరు? మానిటరీ పాలసీ కమిటీ. ఓకే, ఇది మానిటరీ పాలసీ కమిటీ యొక్క ప్రధానమైన రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ ప్రైస్ స్టెబిలిటీ. ప్రైస్ స్టెబిలిటీ ఎలా ఎన్ష్యూర్ చేస్తారు? బై కీపింగ్ ద ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ దిస్. దీనికోసం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, ఎస్ఎల్ఆర్ కానీ, సిఆర్ఆర్ కానీ, ఇవన్నీ కూడా. మీకు డౌట్ వస్తుంది, సార్ రెపో రేట్కి ఇన్ఫ్లేషన్కి ఏంటి సార్ సంబంధం? ఒకసారి మీకు చిన్న కాన్సెప్ట్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. లేదా సిఆర్ఆర్కి ఇన్ఫ్లేషన్కి సంబంధం ఏంటి? ఒక్కసారి మనం ఆలోచిస్తే, రెపో రేట్ పెంచారు అనుకోండి. రెపో రేట్ అంటే అర్థం ఏంటి? బ్యాంకులకి డబ్బులు అవసరమైనప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్. సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను, టెక్నికల్ టర్మ్స్లో చెప్పకుండా అర్థమయ్యే భాషలో ఆ రేట్ని మనం రెపో రేట్ అంటాం. అంటే ఏదన్నా బ్యాంకుకి డబ్బులు అవసరమైతే అత్యవసరమైన పరిస్థితుల్లో ఓవర్ నైట్, ఓకే, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, మినిమం ఎంత ఫండ్స్ మెయింటైన్ చేయాలని. మెయింటైన్ చేయలేని పక్షంలో దే కెన్ టేక్ లోన్ ఫ్రమ్
ఆర్బీఐ ఆర్ ఎనీ అదర్ బ్యాంక్. ఆర్బీఐ దగ్గర వీళ్ళు తీసుకుంటే దానికి వాళ్ళు పే చేయాల్సిన ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ రెపో రేట్. ఒకవేళ రెపో రేటు పెరిగింది అనుకోండి, రెపో రేటు పెరిగితే దాని అర్థం ఏంటి? ఆర్బీఐ బ్యాంకులకి ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేటు పెరిగింది. అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి? బ్యాంకులు వాళ్ళ కస్టమర్స్కి ఛార్జ్ చేసే వడ్డీ రేట్లు కూడా పెంచుతాయి. వాళ్ళ కస్టమర్స్ అంటే ఎవరు? కార్పొరేట్స్ కానీ అదర్ పీపుల్ కానీ. బ్యాంకులు ఛార్జ్ చేసే వడ్డీ రేట్ అంటే అర్థం ఏంటి? లోన్స్ మీద ఉండే వడ్డీ రేట్ పెరుగుతుంది. జనరల్గా లోన్ల మీద వడ్డీ రేటు పెరిగినప్పుడు డిపాజిట్ల మీద కూడా ప్యారలల్గా పెంచుతారు. సో డిపాజిట్ల మీద వడ్డీ రేటు పెరుగుతుంది, లోన్ల మీద వడ్డీ రేటు పెరుగుతుంది. జనరల్గా కామన్ టెండెన్సీ ఏంటి? ఎప్పుడైనా సరే లోన్స్ పైన వడ్డీ రేటు పెరిగితే, ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగితే మనం ఏం చేస్తాం? అప్పు తీసుకోవాలనుకునేవాడు రెండోసారి ఆలోచిస్తాడా లేదా? వడ్డీ రేటు తక్కువగా ఉంటే అప్పు తీసుకున్నా మనకి వర్కౌట్ అవుతుంది, బిజినెస్లో దానికంటే ఎక్కువ లాభం వస్తుంది అని చెప్పి మనం అప్పు తీసుకోవడానికి వెళ్తాం. అదే వడ్డీ రేటు బాగా పెరిగిపోతే మనకి అప్పు తీసుకుంటే తిరిగి నష్టం అయిపోతామేమో, అంత మనీ మనకి బిజినెస్లో రాదేమో అని చెప్పి అప్పు తీసుకోవడం తగ్గుతుంది. అంటే బ్యాంకుల దగ్గర నుంచి ప్రజలు అప్పు తీసుకోవడం తగ్గిస్తారు అంటే అర్థం ఏంటి? సిస్టంలో మనీ సప్లై తగ్గిపోతుంది. అర్థమవుతుందా? మనీ సప్లై అనేది తగ్గిపోతుంది. రైట్. ఇంకోటి చూడండి, ప్రజలు డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు పెరిగాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న మనీని బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యాలి అనుకుంటారు. డిపాజిట్ చేయడం వల్ల ఏమవుతుంది? అగైన్ చేతుల్లో ఖర్చు పెట్టడానికి ఉండే మనీ సప్లై తగ్గిపోతుంది. అంటే బ్యాంకుల్లో క్యాష్ ఉంటుంది, కానీ ప్రజల దగ్గర క్యాష్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే లోన్స్ తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు, డిపాజిట్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి బ్యాంకుల్లో పెట్టేస్తారు. దీనివల్ల సిస్టంలో ఉండే మనీ సప్లై తగ్గుతుంది. మనీ సప్లై తగ్గితే ప్రైస్లకి ఏంటి సార్? మనీ సప్లైకి ప్రైస్లకి ఏంటి సార్ లింక్? ద్రవ్యోల్బణానికి దానికి ఏంటి సార్ లింక్ అని అడగొచ్చు. ఇప్పుడు మనకి గుడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, ఇవి ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ అయ్యేవి ఒక ఎక్స్ అమౌంట్ అనుకోండి. ఇప్పుడు జనరల్గా మనకి ప్రైస్లు కానీ ఏవైనా దేని వల్ల డిటర్మైన్ అవుతాయో చెప్పండి? డిమాండ్ అండ్ సప్లై కదా. ఇప్పుడు మనీ సప్లై అనేది దేని చేస్తుంది? గుడ్స్ అండ్ సర్వీసెస్ని చేస్తుంది. మనీ సప్లై పెరిగింది అంటే అర్థం ఏంటి? గుడ్స్ అండ్ సర్వీసెస్ సేమే ఉన్నాయి, కానీ ఎక్కువ మంది చేతిలో మనీ ఉంది, ఎక్కువ మంది కొనడానికి వచ్చారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక 4 మన ఇవి ఉంటాయి చూడండి, పులస చేపలు ఉన్నాయి అనుకోండి. పులస చేపలు 4 తీసుకోండి, 4 ఉన్నాయి. సరిగ్గా 4 కొనడానికి వచ్చారు. మనిషికి ఒకటి కావాలి, ప్రాబ్లమే లేదు, ఒక్కొక్కరు కొనుక్కొని వెళ్ళిపోతారు. ఓకే, 4 వచ్చారంటే అర్థం ఏంటి? 4 చేతుల్లో ఉండే మనీ వచ్చింది అని అర్థం. ఒకవేళ మనీ సప్లై సిస్టంలో ఎక్కువ ఉండి ఇంకో 2 కూడా వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 4 చేపలకి 6 పోటీ పడుతున్నారు. 4 చేపలకి 6 పోటీ పడినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ధరలు పెంచుతారు. అంతే కదా, డిమాండ్ ఎక్కువగా ఉంది, సో రేట్ పెంచేస్తారు. అంటే మనీ సప్లై పెరిగినప్పుడు వస్తువులకు ఉన్న డిమాండ్ పెరిగి వస్తువుల యొక్క ధర పెరుగుతుంది. సిమిలర్గా మనీ సప్లై తగ్గింది అనుకోండి, 4 చేపలు ఉన్నాయి, 2 వచ్చారు, ఈ 4 పోటీ పడిపోతారు, మా చేప కొనండి అని. అందుకని వాళ్ళు పోటీ పడి వస్తువు ధర తగ్గుతుంది. అర్థమవుతుందా? మనీ సప్లై తగ్గినప్పుడు వస్తువులకి డిమాండ్ తగ్గి వాటి ధర తగ్గుతుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచడం అనే ఈ కార్యక్రమం దేనికి దారితీసింది? ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి దారితీసింది. ఈ రకంగా, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎప్పుడైనా సరే వడ్డీ రేట్లు పెంచినా లేదా తగ్గించినా అది ఫైనల్గా ఇన్ఫ్లేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది అనుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? వడ్డీ రేట్లు పెంచడం ద్వారా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా అనమాట. దీన్నే మనం యూజ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ టు మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ అంటాం. ఈ వడ్డీ రేట్ ఎంత ఉంచాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు? మానిటరీ పాలసీ కమిటీ డిసైడ్ చేస్తుంది. మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు? ఇది చాలా ఇంపార్టెంట్. మానిటరీ పాలసీ కమిటీలో సరిగ్గా 6 మెంబర్స్ ఉంటారు. ఎవరా 6? ఒకసారి చూడండి. ఫస్ట్ది ఆర్బీఐ గవర్నర్, ఇది ఎక్స్ అఫీషియో అంటాం. ఎక్స్ అఫీషియో అంటే ఆర్బీఐ గవర్నర్ పొజిషన్లో ఆ రోజుకి ఎవరుంటారో ఆయన ఆటోమేటికల్లీ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్, అందులో మెంబర్ కూడా. అలాగే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, రీసెంట్గా డిప్యూటీ గవర్నర్ని అపాయింట్ చేశారు, ఆయన పేరు ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కూడా ఇందులో ఎక్స్ అఫీషియో మెంబర్. తర్వాత ఎనదర్ ఆర్బీఐ ఆఫీసర్, ఆర్బీఐలోనే పనిచేస్తున్న ఇంకొక ఆఫీసర్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది, సెంట్రల్ బోర్డు నామినేట్ చేస్తుంది, గవర్నమెంట్ కాదు. ఆర్బీఐ వాళ్ళ సెంట్రల్ బోర్డు నామినేట్ చేసిన ఇంకొక ఆర్బీఐ ఆఫీసర్ కూడా ఇందులో ఎక్స్ అఫీషియో మెంబర్. వీళ్ళ ముగ్గురు విత్ ఇన్ ఆర్బీఐ సిస్టమ్ నుంచి వస్తారు. వీళ్ళ ముగ్గురు కాకుండా దేర్ ఆర్ సమ్ మోర్ పీపుల్.
ఓకే, దీంట్లో ఇంకొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇంకో ముగ్గురు మెంబర్స్. వీళ్ళు ముగ్గురు కదా, ఇంకొక ముగ్గురిని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అపాయింట్స్ అనదర్ 3 members. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ముగ్గురు యొక్క పదవీ కాలం ముగిసిపోయింది. ఇప్పుడు దాని ప్లేస్లో కొత్త ముగ్గురిని అపాయింట్ చేయడంలో డిలే జరిగింది. ఆ డిలే జరగడం అనేది మంచిది కాదు, ఇలా ఎందుకు డిలే చేశారు అని చెప్పి ఈ ఎడిటోరియల్ తీసుకొచ్చారు. సో ఇంకో ముగ్గురిని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ముగ్గురు ఆర్బీఐ నుంచి వస్తారు, ఇంకో ముగ్గురు సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఇది కథ, ఇంతకు మించి ఏం లేదు. అయితే కొంతమంది డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే మానిటరీ పాలసీ కమిటీ 2016లో కాన్స్టిట్యూట్ చేశారు. సో వాళ్ళు ఇప్పుడు రెపో రేట్ ఎంత ఉందని డిసైడ్ చేస్తున్నారు అంటున్నారు. దీనికంటే ముందు ఏం జరిగేది సార్? మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటు చేయడానికి ముందు ఏం జరిగేది? దే యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ టీఏసీ. టీఏసీ అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అని ఉండేది. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, ఇందులో కూడా రకరకాల ఎక్స్పర్ట్స్, ఎకనామిక్స్లోనూ వాటిలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవారంటే అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు. అడ్వైజరీ బాడీ అంటే వీళ్ళు డిసైడ్ చేసేది బైండింగ్ కాదు. మానిటరీ పాలసీ ఎలా ఉండాలి, వడ్డీ రేట్లు ఎలా ఉండాలని చెప్పి వీళ్ళు అడ్వైజ్ ఇచ్చేవారు ఆర్బీఐకి. ఆర్బీఐ దాన్ని యూజ్ చేసుకుని అది ఫాలో అవ్వాలంటే ఫాలో అయ్యేది, లేదంటే లేదు. వీళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం మానిటరీ పాలసీ డివైజ్ చేసేది. కానీ 2016లో యాక్ట్ని అమెండ్ చేసి నౌ ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. యాక్ట్ అమెండ్ చేశారు కదా, అంటే స్టాట్యూటరీ అంటే చట్ట ప్రకారం, స్టాట్యూట్ అంటే చట్టం. ఆర్డినరీ లా, ఆర్డినరీ యాక్ట్ ని స్టాట్యూట్ అంటారు. ఆర్డినరీ ఎందుకు వాడుతున్నారు సార్? దేర్ ఆర్ అదర్ యాక్ట్స్ ఆల్సో. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా ఉంటాయి, రాజ్యాంగాన్ని మార్చేసే యాక్ట్స్ ఉంటాయి, అవి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్. ఇది నార్మల్ యాక్ట్స్. నార్మల్ యాక్ట్స్ ఆర్డినరీ యాక్ట్స్ అంటాం. ఈ ఆర్డినరీ యాక్ట్ ని 1934 ఆర్బీఐ యాక్ట్ ని అమెండ్ చేసి గవర్నమెంట్ హ్యాస్ మ్యాండేటెడ్ ఇట్ ఫర్ ద ఆర్బీఐ టు మెయింటైన్ ద ప్రైస్ స్టెబిలిటీ. అంటే ఇన్ఫ్లేషన్ 4% ±2% రేంజ్ లో మెయింటైన్ చేయాలనేది ఒక ఆబ్లిగేషన్ నౌ. అది ఒకవేళ 3 కాన్సిక్యూటివ్ మంత్స్ 2% బిలో కానీ 6% అబవ్ కానీ వెళ్తే అది పాలసీ మెయింటైన్ చేయడంలో ఆర్బీఐ ఫెయిల్ అయ్యింది, మానిటరీ పాలసీ ఫెయిల్ అయ్యింది అని అర్థం అనమాట. ఇంతకుముందు టెక్నికల్ అడ్వైజరీ బాడీ ఉండి వాళ్ళు సలహా చెప్పేవాళ్ళు. ఓకే, ఇంకొక విషయం మాట్లాడేసి మనం ఎడిటోరియల్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ మీకు తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. తెలియకపోతే ఎడిటోరియల్ చదువుతున్నప్పుడు అర్థం కాదు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. సో మానిటరీ పాలసీ కమిటీ మానిటరీ పాలసీని డివైజ్ చేస్తుంది అని చెప్పాను. మరి వీళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు? వీళ్ళకి అవసరమైన డేటా ఎవరు ఇస్తారు? రిపోర్ట్స్ ఎవరు ఇస్తారు? దానికోసం మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆర్బీఐలో. ఆర్బీఐలో ఉన్న మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ వీళ్ళకి అవసరమైన సపోర్ట్ అందిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే చెప్తుందో, చెప్పిన తర్వాత దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మార్కెట్లో వీళ్ళు రెపో రేట్ ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత కూడా ఆర్బీఐకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ డే టు డే లిక్విడిటీ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేసి ఈ ఇంట్రెస్ట్ రేట్ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ని మనం ఏమంటామంటే ఎఫ్ఎంఓడి అంటాం. ఫినాన్షియల్ మార్కెట్స్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. మీరు సింపుల్గా చెప్పాలంటే మానిటరీ పాలసీ డిపార్ట్మెంట్ అనేది మానిటరీ పాలసీ కమిటీకి ఇన్పుట్స్ ఇస్తుంది. ఎఫ్ఎంఓడి డిపార్ట్మెంట్, ఫినాన్షియల్ మార్కెట్స్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు మానిటరీ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మానిటరీ పాలసీని మరి తీసుకోవచ్చు. ఆన్ ఏ డే టు డే బేసిస్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ పాటుపడుతుంది. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ, మానిటరీ పాలసీ అండ్ అదర్ స్టఫ్. వెరీ వెరీ ఈజీ. ఇందులో ఏమాత్రం కష్టం లేదు, కంగారు పడడానికి ఏమీ లేదు. ఇప్పుడు మనం ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా చదివేస్తామో మీకు మొత్తం అర్థమైపోతుంది. బికాజ్ యూ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్. బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి చాలా ఈజీగా మీరు ఇప్పుడు చేయగలుగుతారు. ద టైటిల్ సేస్ అవాయిడబుల్ అన్సర్టెనిటీ. ఇప్పుడు అన్సర్టెంట్ అనే పదం ఎందుకు వచ్చింది? మనం కమిటీ మెంబర్స్ యొక్క టెన్యూర్, వాళ్ళ యొక్క టర్మ్ ఎక్స్పైర్ అయిపోయినప్పటికి కూడా రీఅపాయింట్ చేయకుండా గవర్నమెంట్ తాత్సారం చేసింది, డిలే చేసింది. అది అవాయిడబుల్. అది అలా చేసి ఉండాల్సింది కాదు అనేది ఇక్కడ ఉద్దేశం. అపాయింట్మెంట్ ప్రాసెసెస్ ఫర్ క్రిటికల్ ఫినాన్షియల్ పాలసీ రోల్స్ నీడ్ అన్ ఓవర్హాల్. ఓవర్హాల్ అంటే అర్థం ఏంటంటే థరో ఎగ్జామినేషన్.
ఏదన్నా వస్తువు సరిగ్గా పని చేయట్లేదు అనిపించినప్పుడు ఏం చేస్తాం? దాన్ని సమూలమైన ఎగ్జామినేషన్ చేస్తాం. ఎగ్జామినేషన్ అంటే పూర్తిగా దాన్ని ఎగ్జామిన్ చేసి, పరీక్షించి దాంట్లో తప్పులు ఏమైనా ఉంటే దాన్ని మార్చాలి. అంటే ఇప్పుడు ఉన్న ప్రాసెస్ ఏదైతే ఉందో అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది, దాని సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అది సరిగ్గా లేదు అని. క్రిటికల్ ఫినాన్షియల్ పాలసీ రోల్స్‌కి అపాయింట్మెంట్ చేసే ప్రాసెస్‌లో మార్పులు రావాలి. దాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేయాలి అని ఈ స్టేట్మెంట్ చెప్తోంది. ఎందుకు అనేది మనం ఇప్పుడు చూద్దాం. The Reserve Bank of India will release its third bi-monthly monetary policy. మీకు ఎక్కడే కనిపిస్తుంది మానిటరీ పాలసీ సంవత్సరానికి 6 సార్లు వస్తుంది. బై మంత్లీ అన్నది ప్రతి 2 నెలలకు ఒకసారి పాలసీ రివ్యూ వస్తుంది. స్టేట్మెంట్ ఫర్ 2020-21 ఆన్ October 9th ఇన్స్టెడ్ ఆఫ్ October 1 యాజ్ ఒరిజినల్లీ ఎన్విసాజ్డ్. ఎన్విసాజ్డ్ అంటే ఎక్స్పెక్టెడ్, ప్లాన్డ్ అని అర్థం. ఎక్స్పెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సే ఎన్విసాజ్, యూ ఫార్మ్ ఏ మెంటల్ పిక్చర్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్. ఫ్యూచర్లో ఇలా జరగబోతోంది అని మనం మైండ్లో అనుకుంటాం, విజువలైజ్ చేసుకుంటాం చూడండి, దాన్ని ఎన్విసాజ్ అంటాం. అంటే October 1 జరగాలని ప్లాన్ చేసుకున్నారు, అది October 1 కాకుండా October 9 ఇది జరిగి దాని యొక్క పాలసీ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ. దిస్ విల్ బి at the culmination of a 3-day review of pulls and pressures in the economy by the Monetary Policy Committee. ఎకానమీని ఏవైతే పుల్ చేస్తున్నాయి, ప్రెషర్ చేస్తున్నాయి, ఈ విషయాలన్నిటినీ కూడా రివ్యూ చేసి, డిస్కస్ చేసి, క్లైమాక్స్లో 3 రోజులు డిస్కస్ చేసి, ఎందుకంటే 7th, 8th, 9th 3 days మీటింగ్ ఇది. 9th అంటే లాస్ట్ రోజు. 3 రోజులు డిస్కస్ చేసి 9వ రోజున 9వ తారీఖున దీన్ని రిలీజ్ చేస్తారు. కల్మినేషన్ అంటే క్లైమాక్స్ అని అర్థం అనమాట. చివరగా, ఫైనల్గా ఒక సిరీస్ ఆఫ్ డిస్కషన్ జరిగాక చివరిగా యాజ్ ఎ కల్మినేషన్ దాన్ని రిలీజ్ చేస్తారు. క్లైమాక్స్ అనేది చివరిది కదా, చివరి అంకం. ఏదన్నా ఒక నాటకంలో కానీ, సినిమాలో కానీ, ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో కానీ చివరి మోస్ట్ ఇంపార్టెంట్ అంకాన్ని మనం క్లైమాక్స్ అంటాం. దాన్నే కల్మినేషన్ కూడా ఇక్కడ అంటారు. ద రివ్యూ బిగాన్ ఆన్ వెడ్నెస్డే ఇన్స్టెడ్ ఆఫ్ September 29th. రివ్యూ September 29th బదులు వెడ్నెస్డే మొదలైంది. ఆఫ్టర్, ఎందుకు లేట్ అయిందో కూడా చూడండి. After the RBI had to reschedule it on the eve of the meeting following the government's failure to appoint its 3 nominees to the 6-member committee. ఇప్పుడే మాట్లాడుకున్నాం, 6 members ఉంటారు. అందులో 3 ఆర్బీఐ, ఒకరు ఆర్బీఐ గవర్నర్, ఒకరు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఇంకొకరు ఆర్బీఐ ఆఫీసర్, నామినేటెడ్ బై ద సెంట్రల్ బోర్డు. సెంట్రల్ బోర్డు కూడా ఆర్బీఐదే, గవర్నమెంట్ది కాదు. వాళ్ళు నామినేట్ చేస్తారు. వీళ్ళ 3 కాకుండా ఇంకో 3 గవర్నమెంట్ అపాయింట్ చేయాలి. అయితే మీటింగ్ జరగడానికి కోరం ఉండాలి. కోరం అంటే మినిమం స్ట్రెంగ్త్ 4 ఉండాలి. మినిమం 6లో మినిమం 4 లేకుండా మీటింగ్ కండక్ట్ చేయకూడదు. సో ల్యాక్ ఆఫ్ కోరం వల్ల, చూడండి కోరం ఈ పదం చాలా ఎక్కువగా మీకు పాలిటీలో వస్తుంది. పార్లమెంట్ సమావేశం అవ్వాలన్నా కోరం ఉండాలి. ఇది లేకుండా మనం చెయ్యకూడదు. అందుకని అది మినిమం స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల మీటింగ్ జరగలేదు. This is the first such instance of RBI deferring its bi-monthly review in recent years. Recent years లో ఇలా RBI డిఫర్ చేయడం అంటే అర్థం ఏంటి? పోస్ట్పోన్. ఇలా పోస్ట్పోన్ చేయడం అనేది ఇన్స్టెన్స్ అంటే ఎగ్జాంపుల్, మొట్టమొదటి సందర్భం, ఉదాహరణగా మనం చెప్పొచ్చు. That the terms of the government's first set of MPC nominees would expire at the end of August was known from the time it was constituted 4 years ago. ఎంపీసీ కమిటీకి గవర్నమెంట్ అపాయింట్ చేసే ఈ మెంబర్స్ యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అన్న విషయం వాళ్ళకి అప్పుడే తెలుసు, తెలియకపోవడానికి ఏం లేదు అక్కడ, వాళ్ళకి ముందే తెలుసు. ఎందుకు? మనం ఇందాకే మాట్లాడుకున్నాం, మనం ఆగస్టులో కదా, ఆగస్టు 2016, ఆగస్టు 2016లో అపాయింట్ చేయడం అనేది జరిగింది. మరి ఆగస్టు 2020కి వాళ్ళ పదవీ కాలం ఏమవుతుంది? ముగిసిపోతుంది. ఆ విషయం గవర్నమెంట్కి ముందే తెలుసు. మరి ముందే తెలిసినప్పుడు ఎందుకు రీప్లేస్మెంట్స్ కోసం చూడలేదు అన్నది అర్థం. ఓకే, ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ అంటే అది ఆ రోజు ఏర్పాటు చేయబడింది, అప్పుడే వాళ్ళకి తెలుసు. ఆల్సో ద ఎంపీసీస్ మీటింగ్ షెడ్యూల్ ఈజ్ రిలీజ్డ్ బై ది సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఏప్రిల్. మీటింగ్ షెడ్యూల్ కూడా ఏప్రిల్లోనే రిలీజ్ చేస్తారు. ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు, సెకండ్ మీటింగ్ ఎప్పుడు, థర్డ్ మీటింగ్ ఎప్పుడు అని ముందే చెప్తారు. సో పలానా రోజు మీటింగ్ అంటే వీళ్ళ పదవీ కాలం ఎక్స్పైర్ అవుతుందంటే అప్పటికి కొత్త వాళ్ళు వచ్చి ఉండాలని తెలిసి ఉండాలి. ఈవెన్ ఇఫ్ ద హంట్ ఫర్ ద న్యూ మెంబర్స్ వాజ్ డిస్రప్టెడ్ బై ద పాండమిక్. ఓకే, పాండమిక్ వల్ల డిస్రప్ట్ అయ్యింది అనుకుందాం, అయినప్పటికీ కూడా, ఈవెన్ ఇఫ్ అంటే అర్థం ఏంటి? ఇన్ స్పైట్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది.
అయినప్పటికీ కూడా ద గవర్నమెంట్ హ్యాడ్ యాంపుల్ టైమ్ టు ఎక్స్పిడైట్ దీస్ అపాయింట్మెంట్స్ ఆఫ్టర్ August 6 when the last policy review took place. ఓకే, పాండమిక్ వల్ల డిలే అయింది. పోనీ ఆగస్ట్, మనకి ఏప్రిల్ మే ఈ టైంలో అంతా కరోనా బాధల్లో ఉండిపోయామని అనుకున్నప్పటికీ గవర్నమెంట్కి కావలసినంత టైం ఉంది. యాంపుల్ అంటే కావాల్సినంత, చాలా ఇనఫ్. ఓకే, గుడ్ ఇనఫ్ అని తీసుకోవచ్చు. ఎక్స్పీడైట్ అంటే అర్థం ఏంటి? స్పీడప్, హేజన్. అపాయింట్మెంట్ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి గవర్నమెంట్కి కావాల్సినంత టైం ఉంది. ఎందుకంటే August 6న లాస్ట్ పాలసీ రివ్యూ జరిగింది. ఆ తర్వాత అయినా సరే నెక్స్ట్ పాలసీ రివ్యూ కల్లా వీళ్ళ పదవీ కాలం ముగిసిపోతుంది కాబట్టి కొత్త వాళ్ళని అపాయింట్ చేయాలని గవర్నమెంట్కి తెలుసు, కానీ చేయలేదు, స్లోగా వెళ్ళింది. ద న్యూ మెంబర్స్, కొత్తగా వచ్చిన మెంబర్స్ ఎవరు? అకాడమిక్ అషిమా గోయల్, పేర్లు గుర్తుపెట్టుకోవాలి, మీకు బిట్స్ లో రావచ్చు, ఎస్పెషల్లీ బ్యాంక్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. విత్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంటర్ప్లే ఆఫ్ ఫిస్కల్ అండ్ మానిటరీ పాలసీస్, ఫిస్కల్ పాలసీ మరియు మానిటరీ పాలసీల మధ్యలో ఉన్న ఇంటర్ప్లేలో ఆవిడకి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి? మానిటరీ పాలసీ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉండే ఈ పాలసీని మానిటరీ పాలసీ అంటాం. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? టు మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ. దానికోసం ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇట్ యూజెస్ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, వీటన్నిటి ఎంఎస్ఎఫ్ రేట్, వీటన్నిటిని ఉపయోగించి మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అచీవ్ చేస్తుంది. వాట్ ఈస్ ఫిస్కల్ పాలసీ? ఫిస్కల్ పాలసీ అనేది గవర్నమెంట్ పాలసీ, అంటే గవర్నమెంట్ ట్యాక్సేషన్ ద్వారా కానీ ఎక్స్పెండిచర్ ద్వారా కానీ ఆదాయం, అంటే గవర్నమెంట్ ఫైనాన్సెస్ కి సంబంధించిన పాలసీని ఫిస్కల్ పాలసీ అంటాను. ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్సెస్ బాగా పెంచేసింది అనుకోండి, అంటే ప్రజల చేతుల్లో ఆదాయం ఎక్కువైపోయి వీళ్ళు విపరీతంగా ఖర్చులు పెట్టేస్తున్నారు, ఖర్చు పెట్టడం వల్లే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందని గవర్నమెంట్ భావిస్తే ప్రజల చేతిలో ఉన్న డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గించాలి, చేతిలో ఖర్చు పెట్టదగ్గ ఇన్కమ్ తగ్గించాలని చెప్పి ట్యాక్సేషన్ బాగా పెంచేసింది అనుకోండి, అండ్ దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. ఆ రకంగా కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు. అది మానిటరీ పాలసీ కాదు, ఎందుకంటే గవర్నమెంట్ ఫినాన్సెస్, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది దానివల్ల. గవర్నమెంట్ ఎకానమీలో గ్రోత్ లేదు, చాలా డల్గా ఉంది, సో నేను విపరీతంగా ఖర్చు పెడతాను, విపరీతమైన ప్రాజెక్ట్స్ వాళ్ళకి అనౌన్స్ చేసింది అనుకోండి, డ్యామ్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని అనౌన్స్ చేసి విపరీతంగా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అనుకోండి, అది కూడా పార్ట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది దానివల్ల. గవర్నమెంట్ ఆదాయానికి మరియు ఎక్స్పెండిచర్కి సంబంధించిన దాన్ని ఎఫెక్ట్ చేసే పాలసీ డెసిషన్స్ ని ఫిస్కల్ పాలసీ అంటాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే వాటిని మానిటరీ పాలసీ అంటాం. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఇంటర్ప్లే ఈ మేడం కి ఇంట్రెస్ట్. అండ్ నోటెడ్ అగ్రికల్చర్ ఎకనామిస్ట్ శశాంక భిడే, ఈయన అగ్రికల్చర్ ఎకనామిస్ట్, అండ్ ఫార్మర్ సెబీ మెంబర్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్ స్కాలర్ జయంత్ ఆర్ వర్మ, వీళ్ళ ముగ్గురు కొత్తగా అపాయింట్ చేయబడ్డారు. ఆర్ అన్ఎక్సెప్షనబుల్లీ గుడ్ పిక్స్ హూ వుడ్ లెండ్ ఏ హోలిస్టిక్ వరల్డ్ వ్యూ టు ద ఎంపీసీస్ డెలిబరేషన్స్. డెలిబరేషన్స్ అంటే అర్థం ఏంటి? డిస్కషన్స్, చర్చలు. ఓకే, అన్ఎక్సెప్షనబుల్ అంటే ఎక్సెప్షన్స్ లేని, ఎంచడానికి ఏమీ లేదు, చాలా మంచి వాళ్ళు, గుడ్ పిక్స్, వెరీ గుడ్ పిక్స్, మంచి వాళ్ళని పెంచుకున్నారు అని అర్థం. హూ వుడ్ లెండ్ ఏ హోలిస్టిక్ వరల్డ్ వ్యూ. వరల్డ్ వ్యూ అంటే అర్థం ఏంటి? వరల్డ్ వ్యూ అంటే ద వే యూ లుక్ ఎట్ ది వరల్డ్, అంటే మన ప్రపంచాన్ని మనం చూసే పద్ధతి. అది ఎటువంటి పద్ధతి అయి ఉండాలి? హోలిస్టిక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోలిస్టిక్? హోలిస్టిక్ అనేది హోలిజం అనే కాన్సెప్ట్ నుంచి హోలిస్టిక్ అనే పదం వచ్చింది. హోలిజం అంటే అర్థం ఏంటంటే ద హోల్, అంటే WHOLE, హోల్ అంటే మొత్తం అని అర్థం. హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్ పార్ట్స్ అనే బిలీఫ్ ని హోలిస్టిక్ అంటాం. అంటే ఇప్పుడు చిన్న చిన్న మొక్కల యొక్క సమ్మేళనం హోల్ కాదు, హోల్ అనేది దానికంటే పెద్దది అని అర్థం. మీకు సింపుల్ గా మెడికల్ టర్మ్స్ లో చెప్పాలంటే, లెట్ us సే యూ గో టు ఏ డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక ప్రాబ్లం చెప్పావు. ఒక ప్రాబ్లం చెప్పినప్పుడు డాక్టర్ గారు ఆ ప్రాబ్లంకి ఒక మందు ఇస్తారు. ఆ మందు ఇచ్చినప్పుడు ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఆ సైడ్ ఎఫెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ మార్చేస్తామా? సైడ్ ఎఫెక్ట్ అనేది చిన్నదే, మనం అవాయిడ్ చేయగలిగిందే, దాన్ని ఏదో రకంగా వేరే మందులు వేస్తే తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ క్యాన్సర్ తీసుకోండి, మీరు కీమోథెరపీ ఇచ్చారు అనుకోండి, కీమోథెరపీ ఇచ్చినప్పుడు జుట్టు ఊడిపోతుంది, కడుపులో తిప్పుతుంది, వాంతులు అవుతాయి, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సార్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పి మనం ట్రీట్మెంట్ ఆపేసుకుంటామా? ఆపకూడదు. ఎందుకంటే యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. ఈ చిన్న విషయాలకి అడిషనల్ ఫోకస్ ఇచ్చి ఓవరాల్ పిక్చర్ ని మిస్ అవ్వకూడదు అని థింక్ చేయడం, లుకింగ్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. సో యాజ్ ఎ హోల్ నీకు మంచి చేసేది ఏంటి? ఈ ట్రీట్మెంట్. దీంట్లో భాగంగా చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు, అవాయిడ్ చేయాలి. సో యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్, బట్ లుక్ ఎట్ ది హోల్ పిక్చర్ అనే సెన్స్ ని మనం హోలిస్టిక్ వ్యూ అంటాం. వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్ సెట్స్ తో వస్తున్న వాళ్ళు. వీళ్ళు ఎంపీసీస్ డెలిబరేషన్కి ఒక హోలిస్టిక్ పిక్చర్ ఇస్తారు, ఒక బిగ్గర్ పిక్చర్ ని లెండ్ చేయగలుగుతారు అనేది మీనింగ్. అట్లాంటి వాళ్ళని పిక్ చేసుకున్నారు. అయినప్పటికీ
హౌఎవర్ అనేది ఇండికేట్ చేస్తుంది అని కాంట్రాస్ట్, అంటే ముందు సెంటెన్స్ పాజిటివ్గా ఉంది, సో ఇక్కడ నెగిటివ్గా రాయబోతున్నారు అని అర్థం. హౌఎవర్ ఫర్ దేర్ ఫస్ట్ మీటింగ్ దే వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎఫెక్టివ్లీ జస్ట్ 24 hours టు ప్రిపేర్. వాళ్ళని చాలా రీసెంట్గా ఈ మధ్యన అపాయింట్ చేశారు, 6th అపాయింట్ చేసినట్టున్నారు, 6th 5th. మరి 7th నుంచి మీటింగ్, మరి మీటింగ్కి కేవలం 24 గంటలు మాత్రమే ప్రిపరేషన్కి ఉండింది. అపాయింట్ చేయడం అనేది బాగానే ఉంది, ప్రిపరేషన్ లేకుండా, ఆలోచించడానికి టైం లేకుండా వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళకి సరైన టైం అన్నా ఇవ్వాలి కదా డిస్కషన్కి అనేది క్వశ్చన్ మార్క్. ఇన్ నార్మల్ టైమ్స్, సాధారణంగా మామూలు రోజుల్లో అయితే వన్ కుడ్ పుట్ దిస్ అవాయిడబుల్ డిలే డౌన్ టు బ్యూరోక్రాటిక్ లెథార్జీ. లెథార్జీ అంటే లేజినెస్, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఆర్ లేజినెస్ అంటాం. బ్యూరోక్రాటిక్ అంటే ప్రభుత్వంలో జనరల్గానే ఉంటుంది, అది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేయకపోవడం, డిలే చేయడం, దీనివల్ల ఈ నార్మల్గా డిలేలు అవుతూ ఉంటాయిలే అని చెప్పి మనం వదిలేసేయచ్చు. బట్ దీస్ ఆర్ నాట్ నార్మల్ టైమ్స్. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నవి ఎక్స్ట్రాడినరీ టైమ్స్, నార్మల్ టైమ్స్ కాదు. మరి ఇలాంటప్పుడు ఎలా వదిలేస్తాం? ఎ లాట్ హ్యాస్ ట్రాన్స్పైర్డ్ సిన్స్ ద లాస్ట్ పాలసీ రివ్యూ. లాస్ట్ పాలసీ రివ్యూ నుంచి ఇప్పటికీ చాలా జరిగింది. ఇక్కడ ట్రాన్స్పైర్ అంటే అర్థం ఏంటంటే టు బికమ్ నోన్ అంటే బయటికి తెలిసింది. మనకి తెలియదు జీడిపి ఎంతమంది ఎంత తగ్గింది అనేది ఎవరికీ తెలియదు, కానీ లాస్ట్ పాలసీ రివ్యూ అయిన తర్వాత డేటా వచ్చింది. నౌ దట్ హ్యాస్ బికమ్ అవైలబుల్, బికమ్ నోన్, ఒక సీక్రెట్ రివీల్ అయింది అన్నట్టుగా అనమాట. ట్రాన్స్పైర్ అనే పదాన్ని అలా వాడతాం. అఫీషియల్ డేటా రివీల్డ్ ఏ 23.9% కాంట్రాక్షన్ ఇన్ ద ఎకానమీ ఇన్ Q1. 23.9% Q1లో జీడిపి కాంట్రాక్షన్ మనం చూసాం. జాబ్స్ అండ్ ఇన్కమ్స్ రిమైన్ అండర్ ప్రెషర్. జాబ్స్ ప్రెషర్లో ఉన్నాయి, చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి, అండ్ ఇన్కమ్స్ ప్రెషర్లో ఉన్నాయి, ఇన్కమ్స్ కూడా తగ్గిపోతున్నాయి జనాలకి. అండ్ ఇన్ఫ్లేషన్ continues to reign above the 6% upper limit of the price stability mandate agreed to in 2016 by the RBI and the center, which entailed the setting up of the MPC. చూడండి, సెంటెన్స్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా మీకు స్టార్టింగ్లో ఇచ్చేసాను, సో కన్ఫ్యూషన్ ఉండదు. ఓకే, ఇన్ఫ్లేషన్ ఏమో 6% పైన ఉంది. రీన్ అబౌవ్ అంటే పరిపాలించడం, రూల్ చేయడం. 6% లోపు ఉండాలి కదా. ఇక్కడ పొయిటిక్గా వాడుతున్నారు ఈ పదాలు. ఇన్ఫ్లేషన్ అనేది రూల్ చేస్తుందా? రూల్ చెయ్యదు, కానీ 6% పైన తాండవం ఆడుతుంది, రూల్ చేస్తుంది అని చెప్పి పొయిటిక్గా రాశారు. అది తక్కువ ఉండాలి కదా. మనం ఇందాక మాట్లాడుకున్నాం 4% ±2% మెయింటైన్ చేయాలి. 2%కి 6%కి మధ్యలో ఇన్ఫ్లేషన్ ఉండాలి, కానీ ఇది 6% పైకి వెళ్ళిపోయింది. ఈ ప్రైస్ స్టెబిలిటీ మ్యాండేట్ 2016లో RBI యాక్ట్ 1934ని అమెండ్ చేసి ప్రభుత్వము మరియు రిజర్వ్ బ్యాంకు అగ్రిమెంట్లోకి వెళ్ళిపోయాయి. ఆర్బీఐకి మ్యాండేట్ చేసింది గవర్నమెంట్, మీరు ఇది మెయింటైన్ చేయాలి అని. ఇద్దరు ఒప్పుకున్నారు. విచ్ ఎంటైల్ అంటే అర్థం ఏంటంటే ఇన్వాల్వ్ యాజ్ ఏ నెసెసరీ కాన్సిక్వెన్స్ అని అర్థం. నోట్ చేసుకోండి, మీకు చాలా మందికి మీనింగ్స్ నేనే రాస్తున్నాను ఇక్కడ. యాజ్ ఏ నెసెసరీ కాన్సిక్వెన్స్ అని అర్థం ఏంటి? ఈ స్టెబిలిటీ మ్యాండేట్ ఏదైతే ఇచ్చారో దీనివల్ల, మీరు ఇలా చెప్పారు కదా, మరి చెప్తే దాని గురించే ఆలోచించి ఒక కమిటీ ఉండాలి కదా, అందుకని మానిటరీ పాలసీ కమిటీ యాజ్ ఎ నెసెసరీ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ బిట్వీన్ RBI అండ్ ద గవర్నమెంట్, యాజ్ ఎ నెసెసరీ కాన్సిక్వెన్స్, దాని పర్యవసానంగా, ఖచ్చితంగా ఉండాల్సిన పర్యవసానంగా మానిటరీ పాలసీ కమిటీని సెటప్ చేశారు. ఎంటైల్ అంటే అర్థం ఏంటి? ఇన్వాల్వ్ యాజ్ ఏ నెసెసరీ కాన్సిక్వెన్స్. ద గవర్నమెంట్ హ్యాస్ ఫర్ నౌ స్టక్ టు ఇట్స్ 12 lakh crore బారోయింగ్ ప్లాన్. 12 లక్షల కోట్లు బారో చేద్దామని చెప్పి గవర్నమెంట్ అనుకుంది, దానికి స్టిక్ అవుతుంది. ఎందుకు ఎంత బారో చేయాలి? ఎందుకంటే గవర్నమెంట్ ఆదాయం తగ్గిపోయింది, గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్స్పెండిచర్ చేస్తే గానీ సిస్టంలో మనీ సప్లై అనేది పెరగదు, ప్రజలకు ఆదాయ మార్గాలు రావు, స్టిమ్యులస్ రాదు ఎకానమీకి. విచ్ ఇంక్లూడ్స్ స్పేస్ ఫర్ అన్ఫోర్సీన్ స్పెండింగ్. మనం ఎక్స్పెక్ట్ చెయ్యని స్పెండింగ్. బడ్జెట్లో ఏదైతే రాసుకుంటారో అది ఎక్స్పెక్టెడ్ స్పెండింగ్. ఈ సంవత్సరానికి ఇంత ఖర్చు పెట్టాలనుకుంటున్నామని చెప్పి బడ్జెట్లో ప్రతిదీ మెన్షన్ చేసి దానికి అప్రూవల్ తీసుకుంటారు, అది ఎక్స్పెక్టెడ్. అది మనం విజువలైజ్ చేసేది ఎన్విసాజ్డ్. అన్ఫోర్సీన్ అంటే మనం అనుకోనిది, ఎక్స్పెక్ట్ చెయ్యనిది. అలాంటి స్పెండింగ్కి కూడా కొంత స్పేస్ ఉంచారు. Also, states need to borrow more in the coming months, including to meet GST compensation shortfalls. States కి రావాల్సిన GST కాంపెన్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వనని చెప్పేసింది, కాబట్టి మీరు బారో చేసుకోండి, లేకపోతే మేము బారో చేసి మీకు కొంతవరకు అయితే మేము బారో చేసుకుంటాం, ఫుల్ కావాలంటే మీరు బారో చేసుకోండి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్స్ కుదరట్లేదు. అందువల్ల గవర్నమెంట్స్ కూడా, స్టేట్ గవర్నమెంట్స్ కూడా బారో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఈ కాంపెన్సేషన్ షార్ట్ ఫాల్ని ఓవర్కమ్ చేయడం, కాంపెన్సేట్ చేయడం కోసం. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఒకవైపు బారో చేయాలి, స్టేట్స్ బారో చేయాలి,
An almost casual approach towards continuity in such an important policy review body at a time when markets are keen to know India's fiscal and monetary stance and the RBI's inflation and growth projections for the year is unacceptable and sends a clumsy signal to global investors. ఇలాంటి టైంలో, ఇంత ఇంపార్టెంట్ టైంలో గవర్నమెంట్ 12 లక్షల కోట్లు బారో చేసుకోవాలి, స్టేట్స్ బారో చేయాల్సిన పరిస్థితి ఉంది, ఎకానమీ కాంట్రాక్ట్ అయిపోయింది, ఇన్కమ్ ప్రెషర్లో ఉంది, జాబ్స్ ప్రెషర్లో ఉన్నాయి, సిచ్యువేషన్ బాగాలేదు, ఇన్ఫ్లేషన్ 6% పైన వెళ్ళిపోయింది, ఎటు చూసినా ప్రాబ్లమ్సే. ఎలాంటి సందర్భంలో కంటిన్యూటీ పాలసీ రివ్యూ అనేది మొత్తం ప్రపంచం అంతా వెయిట్ చేసేది, దేశం అంతా వెయిట్ చేస్తుంది, ప్లస్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా చూస్తారు. ఆర్బీఐ గ్రోత్ ప్రొజెక్షన్ ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎంత ఉండబోతుందని ఆర్బీఐ చెప్తుంది. ఎవ్రీబడి వెయిట్స్ ఫర్ ఆర్బీఐస్ రివ్యూ మీటింగ్. ఏం చెప్తుందని అందరూ వెయిట్ చేస్తారు. అలాంటిది మీటింగే జరగకుండా, ఎందువల్ల? మెంబర్స్ లేకపోవడం వల్ల. మెంబర్స్ ఎందువల్ల లేకపోయారు? వాళ్ళ టైం అయిపోయింది, కొత్త వాళ్ళని అపాయింట్ చేయలేదు. అందుకనే ఇలాంటి విషయంలో ఇంత క్యాజువల్ అప్రోచ్ ఫాలో అవ్వడం అనేది ఏమవుతుంది? ఇట్ సెండ్స్ ఏ క్లమ్జీ సిగ్నల్ టు గ్లోబల్ ఇన్వెస్టర్స్. గ్లోబల్ ఇన్వెస్టర్స్కి, విదేశీ పెట్టుబడిదారులకి ఒక ఆక్వర్డ్ సిగ్నల్. క్లమ్జీ అంటే ఆక్వర్డ్, ఒక బ్యాడ్ సిగ్నల్. ఏంటి గవర్నమెంట్ ఇలాగా అనే ఆలోచన వస్తుంది వాళ్ళకి, బ్యాడ్ సిగ్నల్ పంపుతుంది. స్టాన్స్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు తీసుకున్న వ్యూ అని అర్థం. ఫిజికల్ మరియు మానిటరీ పాలసీ పరంగా గవర్నమెంట్ వ్యూ ఏంటి, ఫిజికల్ పాలసీ పరంగా గవర్నమెంట్ వ్యూ అది. మానిటరీ అంటే రిజర్వ్ బ్యాంక్. మానిటరీ స్టాన్స్ అంటే చూడండి, ఎక్స్పాన్షనరీ స్టాన్సా, కాంట్రాక్షనరీ స్టాన్సా, ఇలా ఉంటాయి అనమాట. డిఫరెంట్ స్టాన్సెస్ ఉంటాయి. ఎక్స్పాన్షనరీ స్టాన్స్ అంటే ఎకానమీని ఎక్స్పాండ్ చేయడం కోసం విపరీతంగా మనీ సప్లై ఇంజెక్ట్ చేసి వడ్డీ రేట్లు తగ్గిస్తూ వెళ్తే దాన్ని ఎక్స్పాన్షనరీ స్టాన్స్ అంటారు. కాంట్రాక్షనరీ స్టాన్స్ అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది, ఎకానమీ వేడెక్కిపోతుంది, మనీ సప్లై తగ్గించేయాలి అని చెప్పి సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ పెంచేసి వడ్డీ రేట్లు బాగా పెంచేశారు అనుకోండి, అప్పుడు దాన్ని కాంట్రాక్షనరీ స్టాన్స్ అంటారు. ఈ స్టాన్సెస్ చాలా ఉంటాయి, ఇలా 6 టైప్స్ ఉంటాయి అనమాట. సో ఏ స్టాన్స్ తీసుకుంటుందని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఎందుకు ఇలా డిలే చేసింది, ఇలా డిలే చేయడం అనేది, ఈ క్యాజువల్ అప్రోచ్ తీసుకోవడం అనేది ఒక క్లమ్జీ సిగ్నల్ ఇన్వెస్టర్స్కి పంపుతోంది అనేది దీని అర్థం. సమ్ లాటరల్ థింకింగ్ మే బీ నీడెడ్ టు కన్జ్యూర్ అప్ ఫ్రెష్ స్టిమ్యులస్ మెజర్స్ ఫర్ ద స్టట్టరింగ్ ఎకానమీ. But policy mandarins should not lose sight of routine decisions. Very, very important sentence. Lateral thinking అంటే అర్థం ఏంటి? రొటీన్ థింకింగ్ కాదు, లాటరల్ థింకింగ్ అంటే క్రియేటివ్గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. సిచ్యువేషన్ అనేది రొటీన్గా లేదు. ఎక్స్ట్రాడినరీ టైమ్స్లో ఎక్స్ట్రాడినరీ థింకింగ్ అవసరం. ఫ్రెష్ అండ్ క్రియేటివ్ థింకింగ్ ఈ టైంలో అవసరం. మేబీ నీడెడ్ టు కన్జ్యూర్ అప్ ఫ్రెష్ స్టిమ్యులస్ మెజర్స్. స్టిమ్యులస్ అంటే ఉద్దీపన అంటాం. సంథింగ్ దట్ స్టిమ్యులేట్ చేసేది, ఎంకరేజ్ చేసేది, సిస్టంలో చలనం కలిగించేది, మొమెంటంని తీసుకొచ్చేదాన్ని స్టిమ్యులస్ అంటాం. ఒకసారి ఆలోచించండి, ఎకానమీ ఇప్పుడు స్టాండ్ స్టిల్ అయిపోయింది, కదలిక లేకుండా అయిపోయింది, మనీ సప్లై లేదు, ఎక్కడ ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు. స్టిమ్యులస్ తీసుకురావాలంటే అర్థం ఏంటి? ఎకానమీలో కదలిక రావాలంటే అర్థం ఏంటి? ప్రజలు స్పెండ్ చేయడానికి ముందుకు రావాలి. స్పెండ్ చేయాలంటే వాళ్ళ చేతిలో ఏముండాలి? మనీ ఉండాలంటే వాళ్ళకి ఏం రావాలి? బ్యాంకులు వడ్డీ రేట్లు బాగా తగ్గించాలి. తక్కువ వడ్డీకి మనీ వస్తే మనిషి టెంప్ట్ అయ్యి లోన్ తీసుకొని ఖర్చు పెడతాడు. ఖర్చు పెడితేనే సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరిగితేనే కంపెనీలు గ్రో అవుతాయి, కంపెనీలు పెరిగితేనే ఎకానమీలో వాళ్ళకి ఎక్కువ మందికి ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి, ఆదాయాలు పెరిగితే మళ్ళీ ప్రజల చేతిలో డబ్బులు పెరుగుతాయి, డబ్బులు పెరిగితే మళ్ళీ ఖర్చు పెడతారు, ఖర్చులు పెడితే మళ్ళీ, ఇది ఒక పాజిటివ్ సైకిల్ అవుతుంది. ఈ రకంగా చేయడాన్ని మనం స్టిమ్యులేట్ చేయడం ఎకానమీని, దాంట్లో ఒక మొమెంటం క్రియేట్ చేయడం అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా మొమెంటం క్రియేట్ చేయడం కోసం ఏమేమి చేయొచ్చు, ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు? కన్జ్యూర్ అప్ అంటే, ఇఫ్ యూ కన్జ్యూర్ అప్, మెజిషియన్స్ అంటాం, అలా చూస్తూ ఉంటాం, సడన్ గా చేతిలోంచి ఒకటి వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని కన్జ్యూర్ అంటాం. ఇక్కడ ఒక ఐడియా రావాలి, సడన్ గా నీ మైండ్ లో ఒక ఐడియా ఫ్లాష్ అవ్వాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తే ఎకానమీ ముందుకెళ్తుంది, ఎకానమీలో మొమెంటం వస్తుంది, ఏ స్టిమ్యులస్ మెజర్స్ తీసుకోవాలి? మెజర్స్ అంటే చర్యలు, యాక్షన్స్. ఏవి తీసుకుంటే ముందుకెళ్తుంది అనే ఐడియా మైండ్లో కొత్త ఐడియాస్ కన్జ్యూర్ అప్ అవ్వాలంటే లాటరల్ థింకింగ్ కావాలి. ఫ్రెష్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ ఉంటేనే క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. రైట్? ఎవరికి? ఫర్ ద స్టట్టరింగ్ ఎకానమీ. స్టట్టరింగ్ అంటే అర్థం ఏంటి? తత్తరబెత్తరగా మాట్లాడతాం, దాన్ని స్టట్టరింగ్ అంటాం. అంటే బెక్కుతూ మాట్లాడతారు చూడండి, ఫ్లోలో లేకుండా, దాన్ని స్టట్టరింగ్ అంటాం. ఓకే, స్టామరింగ్ అంటాం, స్టట్టరింగ్ అంటాం అనమాట. ఇప్పుడు ఎకానమీ కూడా నార్మల్గా వెళ్ళట్లా, స్టటర్ అవుతుంది, కుంటుతోంది, సరిగ్గా మాట్లాడలేకపోవడం ఎలాగో సరిగ్గా ఎకానమీ నడవట్లేదు. ఒక రకంగా కుంటుతోంది అనుకోవచ్చు, లేదా సరిగ్గా వెళ్ళట్లేదు, స్టేబుల్గా లేదు అని అర్థం అనమాట. ఇలాంటి ఎకానమీకి మొమెంటం క్రియేట్ చేయడం కోసం కొత్త ఐడియాస్ కన్జ్యూర్ అవ్వాలి, కొత్త ఐడియాస్ మైండ్లో రావాలంటే లాటరల్ థింకింగ్ అవసరం. బట్ పాలసీ మ్యాండరిన్స్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మ్యాండరిన్స్ అంటే పవర్ఫుల్ పీపుల్, ఎస్పెషల్లీ పవర్ఫుల్ గవర్నమెంట్ అఫీషియల్స్. రాసుకోండి అది, పవర్ఫుల్
గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే పెద్ద పెద్ద పదవుల్లో ఇంపార్టెంట్ రోల్స్లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ని మ్యాండరిన్స్ అంటారు. ఫినాన్షియల్ మ్యాండరిన్స్ అంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్. షుడ్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ రొటీన్ డెసిషన్స్. వీళ్ళు రొటీన్ డెసిషన్స్ని దృష్టిలో పెట్టుకోకుండా వెళ్ళకూడదు, అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. అంటే లాటరల్ థింకింగ్ అవసరం, ఫ్రెష్గా థింక్ చేయాలి, కానీ మరీ టూ మచ్ అవ్వకుండా చూసుకోవాలి అనే సెన్స్ ఇక్కడ వస్తుంది. With the last two RBI deputy governors vacancies being filled after protracted gaps of about 6 months each, appointment processes, especially for critical financial policy roles, are clearly in need of an urgent overhaul. ఇప్పుడు రెండు రకాలు చూడండి. ఈ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ముగ్గురు నామినీస్ విషయంలో డిలే అయింది, దీంతో పాటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రోల్ ఫిల్ చేయడంలో కూడా డిలే అయింది. లాస్ట్ 2 times కూడా జరిగింది. ప్రొట్రాక్టెడ్ గ్యాప్స్, ప్రొట్రాక్ట్ అంటే సాగదీసి, ఓకే, బాగా లేట్ అయ్యింది, ఆల్మోస్ట్ 6 months అంట. లాస్ట్ టైము అంతకుముందు కూడా. అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఏదో తేడా ఉంది, దానికి త్వరగా ఎగ్జామిన్ చెయ్యాలి అని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ చెప్తుంది. కొత్త ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎవరు అనేది మీరు కామెంట్ సెక్షన్లో రాస్తారు, ఓకేనా. అండ్ ద గవర్నమెంట్ కుడ్ షూర్లీ బర్నిష్ అంటే ఎన్హాన్స్, ఇంప్రూవ్, ఎన్హాన్స్ అనే మీనింగ్ వస్తుంది. ఓవర్హాల్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ప్రొట్రాక్టెడ్ అంటే బాగా సాగదీసిన, ఓకే, బాగా లేట్ అయిపోవడం, ప్రొట్రాక్ట్ అయిపోవడం, సాగిపోవడం. ఎందుకులా సాగదీస్తావు అంటాం, ఎందుకు ఫాస్ట్గా చెప్పాల్సింది మెల్లగా చెప్తున్నాం, అలాగనమాట. స్టాండింగ్ అమంగ్ ఇన్వెస్టర్స్ ఇఫ్ ఇట్ మ్యాండేటెడ్ అంటే మేక్ ఇట్ మ్యాండేటరీ, అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసి మీరు చేయాలి అని. ఎక్స్ప్లెనేషన్స్ అండ్ స్ట్రిక్చర్స్ ఫర్ మిస్ టైమ్ లైన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ సచ్ ఎ రివాంప్ అంటే మార్పు, సమూలమైన మార్పు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే గవర్నమెంట్ తన యొక్క స్టాండింగ్ని ఎన్హాన్స్ చేసుకోగలుగుతుంది, తన పొజిషన్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఎప్పుడు? ఇఫ్ ఇట్ మ్యాండేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ స్ట్రిక్చర్స్. టైం లైన్స్ మిస్ అయిన వాళ్ళకి, అంటే ఎవరైతే అపాయింట్మెంట్ చేయాలో వాళ్ళు ఎవరో ఒకరు మిస్ చేసినట్టే కదా, వాళ్ళు టైం లైన్ మిస్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలని చెప్పి స్ట్రిక్చర్స్ అంటే ఒక క్రిటికల్ రిమార్క్, ఒక విమర్శ చేయాలి వాళ్ళపైన. అలాంటివి చేస్తేనే, అలాంటివి చేయాలి. అండ్ ఈ రివాంప్లో భాగంగా ఉండాలి. అంటే పనిష్మెంట్ లాగా, కొట్టేస్తామా తిట్టేస్తామా, ఒక మాట అంటాం, ఎందుకు లేట్ చేశారని ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం, అవి మీరు చేయాలి. ఈ రివాంప్లో భాగంగా, ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్లో వచ్చే మార్పుల్లో భాగంగా అవి చేయాలి అని చెప్తున్నారు. సో దట్స్ అబౌట్ ఇట్. వెరీ ఈజీ అండి. ఎకానమీ అసలు చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ సబ్జెక్ట్ ఇన్ ఎకానమీ, ఎస్పెషల్లీ యూపీఎస్సీకి ఎకానమీ మీ ఫేవరెట్ సబ్జెక్ట్గా మార్చాలి అనుకుంటే దిస్ ఈజ్ ద ఫీ, ఓకే. నా నెంబర్ డైరెక్ట్గా కావాలంటే నాకన్నా కాల్ చేయండి, ఇస్ మై నెంబర్, అండ్ గెట్ ఇన్ టచ్. 3875. యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. చాలా చాలా ఈజీ, ఇంతకంటే ఏం ఉండదు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చక్కగా అర్థం చేసుకుంటే ఎకానమీకి మించిన ఈజీ సబ్జెక్ట్ లేదు. ఇట్ విల్ బికమ్ యువర్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఫర్ షూర్. ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్గా వచ్చిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020లో కూడా నా స్టూడెంట్ ఒక అమ్మాయి రాసింది, తను అదే చెప్తుంది, చాలా ఈజీగా కాన్సెప్చువల్గా అర్థం చేసుకోవడం వల్ల చాలా బాగా రాయగలిగాను సార్ ఎకానమీ వరకు అని చెప్పి చెప్పడం జరిగింది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.